మొదటిది నాలుక, రెండోది కన్ను, మూడోది ఏంటి? డిస్హానర్. నెంబర్ 3. ఒక డిస్హానర్ ఏమో పీపుల్ని ఎలా చూడాలా. ఇఫ్ యూ సే దట్ యూ విల్ గివ్ టు సంబడి అండ్ యూ డోంట్ గివ్ ఇట్, ఏమవుతుంది తెలుసా? వాట్ విల్ హ్యాపెన్ టు యూ? లిమిటేషన్ వస్తుందంట. ఏమొస్తుందంట? పరిమితి అనండి. ఇఫ్ యూ గివ్ కరప్టెడ్ థింగ్స్, ఏమవుతుంది తెలుసా? దెన్ there are chances for you, your holy nature will be corrupted. దావీదు మహాపరిశుద్ధుడు, వాక్యాన్ని బట్టే జీవించినవాడు. యవ్వన కాలంలో వాక్యాన్ని చూసి శోధనలు జయించినటువంటి దావీదు ఏం కరప్ట్ అయిపోయింది? హిస్ హోలీ నేచర్ గాట్ కరప్టెడ్. గుర్తుందా? మీరు ఎదిగి పడిపోయినోడు వేరు, ఎదగకుండా పడిపోయినోడు వేరు. ఎదిగి పడిపోయినోడు మళ్ళా లెగిస్తాడు, ఎదగకుండా పడిపోయినోడు మళ్ళా లెగలేడు. అందుకే ఎదిగి పడిపోయినోడిని ఎక్కువ విమర్శించక. హీ మే పాప్ అప్ బ్యాక్ 100%. సో వెన్ యూ గ్రో అండ్ ఫాల్ డౌన్, యూ విల్ కమ్ బ్యాక్. ఇఫ్ యూ డోంట్ గ్రో అండ్ ఫాల్ బ్యాక్, దట్ ఈస్ డేంజరస్. అనేకులు మళ్ళీ ప్రార్థన చేసి అతన్ని బయటికి తీయాలి. హీ కెనాట్ కమ్ బ్యాక్ బై హిమ్సెల్ఫ్. ఎహెజ్కేల్ 4:16. నరపుత్రుడా, ఇదిగో యెరూషలేములో రొట్టె అను ఆధారమును నేను లేకుండా చేసినందున వారు తూనిక ప్రకారముగా బహుచింతతో రొట్టె భుజింతురు. తూనిక ప్రకారం, యా, నీళ్లు కొల చొప్పున త్రాగుచు విస్మయమొందుదురు. చూడండి, నీళ్ళు మోసి తెచ్చుకుంటారు. ఆ బావి నుంచి తెచ్చుకోవాలా, అక్కడి నుంచి మోసుకోవాలా, నీళ్ళు ఉండవు. I will break the staff of bread in Jerusalem and shall eat bread of bread by weight and with care. రొట్టె ఆధారమును నేను లేకుండా చేసినందున వారు తూనిక ప్రకారము బహుచింతతో రొట్టె భుజింతురు. లిమిటేషన్. సంబడి ఈస్ బ్రేకింగ్ లిమిటేషన్ టుడే. నెంబర్ 4 కదా, హేట్రెడ్, ద్వేషం. ద్వేషిస్తే, ఎందుకంటే వాడు చేసే పనులు అలా ఉన్నాయి. ద్వేషించిన ఎవడు ఉండడు. వాడు చేసే పనులు ద్వేషించకపోతే మన వల్ల కాదు. కానీ మనం దేంతో నడుచుకోవాలా? మన హృదయమా, మన బుద్ధా, పెద్దల మాట, జ్ఞానుల ప్రకారమా? ఓకే. హేట్రెడ్ ఏమిస్తుంది? ద్వేషం ఏమిస్తుంది? హేట్రెడ్ గివ్స్ యు క్రూయల్ నేచర్. ఒకవేళ వాళ్ళ మీద ద్వేషం అలా పెట్టేసుకున్నావు అనుకో, అది నీకు ఒకలాంటి క్రూరమైన బుద్ధి వస్తుందంట. హేట్రెడ్ కరప్ట్స్ ద హార్మ్లెస్ నేచర్ ఆఫ్ మ్యాన్. చూడండి, శిష్యులకి ఆయన చెప్తాడు, మీరు పావురం వలె నిష్కల్మషంగా ఉండండి, పాము వలె వివేకంగా ఉండండి. అంటే ఎవరికి హాని చేయొద్దు. హాని చేయ దేవుడు కూడా మనము హాని చేయని వారిలా పరిశుద్ధులుగా మనం తయారు చేయాలనేటువంటిది ఆయన చిత్తం అంట. ఏ పీపుల్ హు ఆర్ బ్లేమ్లెస్ అండ్ హార్మ్లెస్, హోలీ, రైచస్. అంటే అవతలోని కొట్టగల, పాడు చేయగల, ఇబ్బంది పట్టగల సామర్థ్యం ఉంది, అన్నీ చేయగలం. కానీ వీఆర్ హార్మ్లెస్. మన దేవుడు మనం తప్పులు చేస్తే మనకు హాని చేయకుండా ఆయన మీద వేసుకొని శిక్ష ప్రాణం పెట్టాడు. హీ ఈజ్ మోర్ దెన్ హార్మ్లెస్. ఆయన హాని చేయకపోవడం కాకుండా తప్పుల మీద వేసుకున్నాడు. ఆ స్వరూపంలోకి మారడానికి అంటాడు. అవతోడు ఒక మాట అంటే తరజులాలు వేసిపోతాం. ఆయన మన జీవితకాల పాపాలన్నీ మీద వేసేసుకున్నాడు. వేసుకొని ఆయన నీతిని మనకిచ్చి లోక పాపాన్ని భరిస్తున్నాడు. నువ్వు ఒకరిని భరించలేకపోతున్నావు, ఇద్దరిని భరించలేకపోతున్నావు. ఇదేంటిది? The image of Christ is your goal and destination. Is about the image. Corruption, ద్వేషము. కానీ తప్పు మార్గంలో దాన్ని తిప్పడానికి వచ్చాడంట. Look at Jesus. Somebody is changing their mindset today. చదవమ్మా. He that hateth his brother is a murderer. 15. నా సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు. ఏ నరహంతకుని యందును నిత్య జీవము ఉండదని మీరు ఎరుగుదురు. తన సహోదరుని ద్వేషించేవాడు ఎవరంట? నరహంతకుడు అంట. అంటే ఎప్పుడైతే ద్వేషం పెరిగిందో మనలో ఏం పెరుగుతుంది? మనం చంపకపోవచ్చు, కానీ నీలో ఏం పెరిగింది? క్రూయల్ నేచర్ బయటికి రాలేదు. హేట్రెడ్ గివ్స్ యు క్రూయల్ నేచర్. సైతానుడు దొంగ దేనికోసం వచ్చాడంట? దొంగలించడం, హత్య, స్టీల్, కిల్ అండ్ డిస్ట్రాయ్. ఇవన్నీ జయించాలంటే తెలుసా? ప్రార్థనతో పాటు సాక్ష్యం. ఎ టెస్టిమోనీ మేక్స్ యు ఎన్ ఓవర్కమర్. క్రీస్తు గురించి సాక్ష్యం చెప్తే
వాక్యము నీలో హెచ్చింపడుతుంది. దాని ద్వారా నువ్వు జయిస్తావండి వీటిని. ద లార్డ్ విల్ టీచ్ యూ ఎ టెస్టిమోనీ. విధేయతే కాదు, పరిశుద్ధతే కాదు, టెస్టిమోనీ మేక్స్ యూ ఓవర్కమ్ మెనీ థింగ్స్. సాక్ష్యం. నేను చెప్పాను కదా, దేవుడిని అంగీకరించడము, ఆయన రక్తాన్ని అంగీకరించడం, రక్తము సాక్ష్యము. ఎ టెస్టిమోనీ ఈజ్ వెరీ పవర్ఫుల్. ఇట్ మేక్స్ యూ ఓవర్కమ్. అంటే బస్సులో కూర్చున్న సంతోషంగా ఎవరైనా స్నేహితులున్నా, బంధువులున్నా ఎలా సాక్ష్యం పంచుకోవాలి? ప్రభు ఒక మార్గం తెరు, ఇదొక అవకాశం. షేర్ ఇట్. సో వాళ్ళు కూడా రేపు పొద్దున్న క్రీస్తు రూపంలో ఎదుగుతారు. ఈ వాక్యాన్ని చదువుకుని వారి జీవితాన్ని సరి చేసుకుంటారు. సో ద ఎర్త్ కెన్ బి ఎ బ్యూటిఫుల్ ప్లేస్. హేట్రెడ్ గివ్స్ యు ఎ క్రూయల్ నేచర్. ఇట్ కరప్ట్స్ ద హార్మ్లెస్ నేచర్ ఆఫ్ మ్యాన్. ఒక్కొక్కసారి నువ్వు అనుకుంటావు, నేను ఎవరి జోలికి వెళ్ళను, ఎంత ఎందుకు ఎవరితో పెట్టుకోను. దేవుడు నిన్ను కావాలని ఎక్స్పోజ్ చేస్తాడు. అందుకే నిన్ను భూలోకంలో పెట్టాడు. కావాలని ఆ ఏడిపించేవాడిని, ఆ ఇబ్బంది పెట్టేవాడిని అక్కడ పెడతాడు. పెట్టి వాడిని ఏడిపించేటట్టు చేసి, వాడి మీద ద్వేషం వచ్చేటట్టు చేసి ఆ ద్వేషాన్ని జయించాలంటాడు. పక్కన చెప్పండి, ట్రైనింగ్ తప్పదానండి. ఎన్ని ఎక్కాలా, ట్రైనింగ్ చేయాలా. కెన్ యూ హోల్డ్ ఆన్? దే బీన్ ట్రైనింగ్. తప్పదు, నేను వెళ్ళను, నేను ఎదగను, ఎవరి జోలికి వెళ్ళకుండా గదిలోనే ఉంటాను. తప్పదు, దేవుడు ఈడ్తాడు బయటికి. నేను ఆ మూర్ఖపురోళ్ళు, ఆ ద్వేషించేవాళ్ళు, ఆ తిట్టేవాళ్ళు, ఆ ఇబ్బంది పెట్టేవాళ్ళు మధ్యలో పెడతాడు. పెట్టు, ఎదుగు అంటాడు. వాళ్ళని ప్రేమించి క్రీస్తు భరించినట్టు భరించి ఎదగాల. తప్పదో. పక్కన వాళ్ళు చెప్పండి, ఇందులో తప్పించుకునే మార్గం లేదు అని చెప్పండి. యూ కెనాట్ ఎస్కేప్. హీ ఈజ్ ఎ డిజైన్డ్ పర్సన్ ఫర్ యూ. హీ స్పెసిఫికల్లీ డిజైన్ టు ఇంక్రీజ్ అండ్ మేక్ యూ గ్రో ఇన్ లవ్. ఆ దుష్టుణ్ణి కావాలని తయారు చేశాడు, తెచ్చి నీ ముందు పెట్టాడు. ఎందుకు? నీలో ప్రేమ పెంచడానికి, నిన్ను సాగదీయడానికి. నేను ఎవ్వరి జోలికి వెళ్ళను, కుదరదు. నువ్వు వెళ్ళకపోయినా ఆడు వస్తాడు, నిన్ను ఇబ్బంది పెట్టి, వెనకాల హార్న్ కొట్టి, వేళ్ళు చూపించి, తిట్టి, మెసేజ్లు పెట్టి, వీళ్ళ దగ్గర నీ గురించి చెడ్డగా పలుకుతాడు. ఎదగాల్సిందే. పక్కన వాళ్ళు చెప్పండి, నీకు వేరే మార్గం లేదు, ఎదగాల్సిందే అనండి. యేసుప్రభు అన్నీ చేసేశారు. అయిపోయింది ప్రభు అంటే లాస్ట్కు ఉన్న అసలైన సిలువ. ప్రభువ నీ చిత్తమైతే తొలగించాను ఆయన. మళ్ళీ లాస్ట్లో అందుకోసమే పుట్టాను కదా, తప్పదు. ఏం చేశాడు? ప్రార్థించి బలం పొందుకొని ఎదిగడా లేదా? జయించడా లేదా? అప్పుడు దూత వచ్చి బలం ఇచ్చిందా లేదా? ఆయనలో ముందు బలం ఉందా? లేదు. తర్వాత బలం వచ్చిందా? నీకు ఇప్పుడు లేదు. కానీ నీవు ప్రార్థించి మొక్కితే దేవుడు బలాన్ని ఇస్తాడు. స్ట్రెంగ్త్ ఈస్ కమింగ్ ఫ్రమ్ హై, పవర్ ఈస్ కమింగ్ టు యూ. సంబడి ఈస్ గెటింగ్ బ్లెస్డ్ టుడే. జయించాల్సిందే. అందుకనే పొద్దున్న లేచి ప్రార్థన, వాక్యమా పద. లేకపోతే ఆ వాక్యం ప్రార్థన లేకపోతే మనమే, అంటే బయటికి చంపకపోయినా అవతల చచ్చిపోతే ఏమవుతుంది లోపల? క్రూయల్ నేచర్, హేట్రెడ్ బ్రింగ్స్ క్రుయాలిటీ. అదే తల్లికి తనకు కావాల్సిన వాళ్ళు చనిపోతే, తప్పు చేసిన ఆ తల్లిని ఇబ్బంది పెట్టి చనిపోయిన తల్లి ఏం కోరుకుంటుంది? దావీదు తన సొంత కుమారులు చనిపోతుంటే ఆనందించాడా? బాధపడ్డాడు, ఎక్కెక్కేశాడు. అబ్షాలోం అన్ని చెడ్డ పనులు చేశాడు. కానీ చనిపోతే దొర్లి ఏడ్చాడు. చిన్న బాబు చనిపోతే వారంలో ఉపవాసం ఉన్నాడు. యూ కెనాట్ ఎస్కేప్ సమ్ థింగ్స్. ఆ భార్యను వదిలేయక, ఆ భర్తను వదిలేయక బలాన్ని ఇస్తున్నాడు దేవుడు. అందుకే ఎలా జీవించాలా? వివాహం కూడా విశ్వాసంతో జీవించాలి. విశ్వాసం కానిది పాపం. విశ్వాసంతో చేసుకో ఏదైనా సరే. దేంతో చేయాలా? ఓకే, నెంబర్ 5, we all are working together to grow in his image. పక్కన చెప్పండి, మనందరం కలిసి పని చేసుకుంటున్నాం అనండి. we need to purify ourselves. చూడండి, ఆ తల్లి తండ్రి, మేము మురిగ్గా ఉన్నాం, నాలుగు స్నానం చేసి, పిల్లలు కూడా మురిగ్గా ఉన్నాం, నాలుగు స్నానం చేస్తారు. దే ఫ్రెష్ themselves and they freshen others. Anger, కోపం, anger. కోపం పెద్ద పెద్ద పనులు కూడా చేస్తుంది. యాంగర్, కోపం చంపేస్తుంది ఒక క్షణంలో. యాంగర్ కెన్ కిల్. సమ్ థింగ్స్ ఆఫ్ యాంగర్, దీన్ని జనరలైజ్ చేసుకోవద్దు. నేను కొన్ని చెప్తాను. యాంగర్ కరప్ట్స్, కెన్ కరప్ట్ ద డైజెస్టివ్ సిస్టమ్. యాంగర్, కోపము మన జీర్ణ శక్తిని ఇబ్బంది పెడుతుంది. హౌ టు కంట్రోల్ యాంగర్? యాకోబు 1:19-20, జేమ్స్ 1:19-20. నా ప్రియ సహోదరులారా,
మీరీ సంగతి ఎరుగుదురు గనుక ప్రతి మనుషుడు వినుటకు వేగిరపడువాడును, మాట్లాడుటకు నిదానించువాడును, కోపించుటకు నిదానించువాడునై ఉండవలెను. నా ప్రియ సహోదరులారా, మీరు ఈ సంగతి ఎరుగుదురు గనక ప్రతి మనుష్యుడు వినుటకు వేగిరపడువాడును, మాట్లాడుటకు నిదానించువాడును, కోపించుటకు నిదానించువాడనై ఉండవలను. Wherefore, my beloved brethren, let every man be swift to hear, slow to speak, slow to wrath. ఎఫెసీయులు 4:31, Ephesians 4:31. సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వము మీరు విసర్జించుడి. Let all bitterness, wrath, anger, clamor, evil speaking be put away from you with all malice. ప్రార్థించుకోవాలి, ఇవన్నీ జరగవు, వర్కౌట్ చేయాలి. కండరం పెరుగంటే పెరగదు. లాస్ట్ మజిల్ చూసా, ఎప్పుడైతే ఇక నా వల్ల కాదని ఎత్తుతావో అప్పుడు పెరిగిద్ది కండ. అందుకే ట్రైన్ అంటే లాస్ట్ కంకరేజ్ చేస్తూ ఉంటారు. లాస్ట్కి వచ్చినప్పటికి సెకండ్, థర్డ్, అక్కడ నీకు ఆకలి వేస్తుంది, కండరం పెరిగిద్ది. 37వ కీర్తన 8వ వచనం, 37:8. కోపము మానుము, ఆగ్రహము విడిచిపెట్టుము, వ్యసనపడకుము, అది కీడుకే కారణము. ఇంట్లో భార్య భర్తల మధ్య కోపాలు, పిల్లలు, వాళ్ళు, బంధువులు. ప్రే లార్డ్, ఐ సరెండర్ టు యూ టుడే. అందుకే ప్రిపరేషన్ ఈజ్ ఇంపార్టెంట్. అందరూ సిద్ధపాటు అనండి. కొలస్సీలు 3:8. ఇప్పుడైతే మీరు కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీ నోట బూతులు అను వీటినన్నిటినీ విసర్జించుడి. Number 6, honor with words, looks and actions. Number 6, honor with words, looks and actions. దీన్ని ఏమంటారు తెలుగులో? ఇతరులను మాటల ద్వారా, చూపుల ద్వారా, క్రియల ద్వారా గణపరచుట. ఎవరైనా మాటల ద్వారా, చూపుల ద్వారా, క్రియల ద్వారా ఇతరులను అవమానపరచొచ్చా? అవునా కదా? ఏంది నీకు అంత సీన్ ఉందా? యాక్షన్స్, వెళ్ళిపోవడం లేసి, వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ. యు సీ, పీపుల్ హ్యావ్ సో మెనీ థింగ్స్ టు డూ. హానర్. రోమన్స్ 15:1-3, రోమీలు 15 మొదటి 3 వచనాలు. హానర్ విత్ వర్డ్స్, లుక్స్ అండ్ యాక్షన్స్. భార్యాభర్తల మధ్యలో కమ్. కాగా బలవంతులమైన మనము మనలను మనమే సంతోషపరచుకొనక బలహీనుల దౌర్బల్యములను భరించుటకు బద్ధులమై. ఇప్పుడు మీకు ఎందుకు ఈ వాక్యం? భరించడానికి. బయటికి వెళ్ళి ఇప్పుడు నీ పక్కన భరించడానికి, నీ పక్కన భరించడానికి, పిల్లల్ని భరించడానికి, బంధువులు భరించడానికి. నా బలము కాగా బలవంతులమైన మనము మనలను మనమే సంతోషపరచుకొనక బలహీనుల దౌర్బల్యమును భరించుటకు బద్ధులమై ఉన్నాం. అంతేగాని అలా కానీ వెనకాల గాసిప్ చేయడం కాదు. వీ నీడ్ టు బేర్ దెమ్. అందుకే భగవాన్ ఇచ్చాడు. పక్కన చెప్పండి, ఆ ఇబ్బంది పెట్టేవాడు నీకు భరించే శక్తిని పెంచడానికి అనండి. ఎందుకు నాకు ఈ టార్చరు? టార్చర్ కాదు, క్రీస్తు స్వరూపంలోకి ఎదుగుతున్నావు. ఎందుకంటే పరలోకంలో అన్ని స్వరూపాలు, ఏ స్వరూపాలు ఉంటాయంట? దట్ ఈస్ ద ప్రాబ్లం. ఈ భూమి మీద మనిషి వచ్చిందే ప్రతి మోకాలు వంగాల, తప్పదు. ప్రతి నోరు ఒప్పుకోవాలా. ఎవరైనా సరే అంచెలంచెలుగా ఆయన స్వరూపంలోకి వెళ్ళాల్సిందే, తప్పదు. పక్కన వాళ్ళు చెప్పండి, వేరే రూట్ లేదుగా, ప్రార్థించి బలం పొందుకోనండి. అంటే వేరే రూట్ లేదు. ఏం చేస్తాం? తప్పదు, మీకు తప్పదు. రూట్ లేదు కదా తప్పించుకోవాలంటే. రెండోది, తన పొరుగువానికి క్షమాభివృద్ధి కలుగునట్లు మనలో ప్రతివాడు మేలైన దాని యందు అతన్ని సంతోషపరచవాలండి. వాళ్ళు చాలా ఉంటాయి వీక్నెస్లో, నెగిటివిటీ లాట్లు ఎత్తకుండా ఏమేం పాజిటివ్ అని చూసి అవే ఎత్తాలంట. క్షమాభివృద్ధి కలుగునట్లు మనలో ప్రతివాడు మేలైన దాని యందు అతన్ని సంతోషపరచవాలని. నెంబర్ 3, క్రీస్తు కూడా తన్ను తాను సంతోషపరుచుకొనలేదు కానీ నిన్ను నిందించు వారి నిందలు నా మీద పడెను అని వ్రాయబడి ఉన్నట్లు ఆయనకు సంభవించెను. నాకు అన్నీ ఉన్నాయి, దేవుడు నాతో ఉన్నాడు, నాతో మాట్లాడతాడు దేవుడు, నేను ఏం చెప్తే జరుగుతుంది అనుకోలేదు ఆయన. ఆ బలహీనుల్ని భరిస్తా ఉన్నాడు. కానీ ఎవరైతే ఆయన్ని ఫాలో అయ్యారో వాళ్ళందరినీ మార్చేశాడు. యు సీ నౌ. రోమీలు 14:3-4.
తినువాడు తినని వాని తృణీకరింపకూడదు, తిననివాడు తినువానికి తీర్పు తీర్చకూడదు. ఏలయనగా దేవుడు అతనిని చేర్చుకొనెను. కరెక్టే, వాళ్ళలో కొన్ని బలహీనతలు ఉన్నాయి, వాళ్ళలో కొన్ని దురలవాట్లు ఉన్నాయి, కానీ దేవుడు వాడిని చేర్చుకున్నాడంట. ఈజ్ ఎ బిలీవర్. సో డోంట్ కర్స్ హిమ్. కాబట్టి వాడిని విమర్శించక. 4, లేదు బ్రదర్ అతను పడిపోయాడు, గద్దించాలా, నేను దూషించాలా? పరుని సేవకునికి తీర్పు తీర్చుటకు నీవెవడవు? అతడు నిలిచి ఉండుటైనను పడి ఉండుటైనను అతని సొంత యజమానుని పనియే. దేవుడు అంటున్నాడు, యేసయ్య నన్ను నమ్ముకున్నాడు, వాడు పడితే నిలబడితే ఏంది, నా దగ్గర పడ్డాడు, నా దగ్గర లేవనిప్పాడు. చదవండి. అతడు నిలుచును, అతను నిలుచును, ప్రభువు అతనిని నిలువబెట్టుటకు శక్తి గలవాడు. పడిపోయాడు, పాపం చేశాడు, కరెక్టే, నా కుమారుడు ఎలాగోలాగా బలపరిచి లేవనెత్తాను, నా ఇష్టం. అది హూ ఆర్ యూ టు జడ్జ్? ఈజ్ సంబడి గెటింగ్ బ్లెస్డ్ టుడే? సీ హిమ్ యాస్ గాడ్స్ సర్వెంట్. అది పడిపోయిన నుంచున్నా నా మనిషి నేను లేవనెత్తాను. దావీదుని అందరూ విమర్శిస్తున్నారు, ఇలాగైపోయాడు రాజు, పిల్లలు ఎలాగైపోయారు. దేవుడు లేవనెత్తి హృదయానుసారుడు అనే నామకరణం ఇంకా అలాగే ఉంచాడు. దావీదు కుమారుడా అనిపించుకున్నాడు. 7, కవరింగ్ ఈచ్ అదర్స్ ఫాల్ట్స్ ఇన్ ద జర్నీ ఆఫ్ హోలీనెస్ అండ్ రైచియస్నెస్. ఈ నీతి పరిశుద్ధ యాత్రలో ఒకళ్ళకొకళ్ళు పడిపోయినప్పుడు ఏం చేసుకోవాలంట? కవర్ చేయాలంట. దేవుడు అంటాడు, ఎవరైనా నన్ను వెంబడిస్తూ ఉంటే ఆ సహవాసములో ఆయన రక్తం అంట ప్రతి పాపాన్ని తీసివేసి శుద్ధి చేస్తుందంట. ఇన్ ఫెలోషిప్ విత్ జీసస్, ఈవెన్ ఇఫ్ యూ ఫాల్ మెనీ టైమ్స్, గాడ్ విల్ క్లీన్ విత్ ద బ్లడ్ అండ్ ప్యూరిఫై అండ్ సే, నీవు నీతిమంతుడివే, వెంబడించు అంటాడు. నువ్వు పడిపోయినప్పుడు రక్తంతో కడిగి నెక్స్ట్ టైం ఇంకా బలంగా ఉండు. ఆ పడిపోయినప్పుడు దానికి కొన్ని శిక్ష చూపిస్తాడు, కొన్ని ఇబ్బందులు చూపిస్తాడు, కొన్ని బాధలు వచ్చాయి, దాని మూలంగా వచ్చాయి. మళ్ళా నువ్వు పడిపోకుండా నిలకడగా ఉండు, లేకపోతే ఇవి పెరుగుతాయి అని చెప్పి వార్నింగ్ ఇచ్చి నిన్ను బలపరిచి, కాబట్టి ఇంకా ప్రార్థనలు నిలకడగా ఉండు, సాయంకాలం కూడా ప్రేయర్ చేసుకో. He will empower you, train you, and then గతాన్ని తీసివేస్తే and say, come, begin again. ఈ పరిశుద్ధ నీతి యాత్రలో మనము ఒకరి పాపాలని ఒకరు క్షమించుకోవాలా. ఫిలిప్పీలు 2:3, ఫిలిపియన్స్ 2:3. కక్ష చేతనైనను వృధాతిశయము చేతనైనను ఏమీయూ చేయక వినయమైన మనసు గలవారై ఒకరినొకడు తనకంటే యోగ్యుడని ఎంచుచు. చూసారా, కక్ష చేతనైనను వృధాశయం అంటే ఒక్కొక్కసారి మనమే చెప్పుకుంటాం, నాకు అలాగా, నాకు ఇలాగా, నేను అద్ది, నేను ఇద్ది, నాకు అలా జరిగింది, నాకు ఇలా జరిగింది, నేను ప్రేయర్ చేస్తే ఇలాగా, నేను ప్రేయర్ చేస్తే అలాగా, నేను ఎన్ని రక్షించాను, అంతమందిని స్వస్థపరిచాను. ఇక కక్ష చేతనైన వృధాచేతనైన ఏమీ చేయక వినయమైన మనస్సు గలవాడవై ఒకరికొకడు తనకంటే యోగ్యుడని. నాకంటే నువ్వే గ్రేట్, నువ్వే యోగ్యుడు, దేవుడే నేను ఇంకా ఎక్కువ ఆశీర్వదిస్తాడు. నువ్వు బలహీనుడువా, నిన్నే బలపరుస్తాడు, ఇంకా నిన్నే ఇంకా ఎక్కువ ఎదుకుంటాడు. ఆయన అనాథవా, ఓకే, ఆయన అనాథ దేవుడు, మాకు లోకపు తండ్రి, నీకు ఇంకా గొప్ప తండ్రి, నీకు ఇంకా ఎక్కువ ప్రొటెక్షన్ ఉంటుంది. హానర్. నువ్వు బలహీనుడువా, నేను బలంగా ఉన్నా, కానీ నువ్వు ఆయన మీద ఆధారపడితే నీకు అధిక క్రీస్తు బలమే నీకు వస్తుంది దేహంగా డైరెక్ట్. సో ఈ రీతిగా కక్ష చేతనైన వృధాతిశయం అంటే అతిశయం అనేది వృధా అంట. మన గురించి మనం చెప్పుకోవడం. నెంబర్ 8, కోవచస్నెస్. ఇవన్నీ కరప్ట్ చేస్తాయి. కోవచస్నెస్ అంటే ఏంటి? దురాశ. ఒక మనిషి జీవితం ఈ భూమి మీద ఎంత ఉందో అనేది కాదు, కానీ దేవుడు సమృద్ధిగా ఇవ్వాలని కోరుకుంటాడు. అందరూ ఎందుకు ఎన్ని అంటే, ఎందుకు ఇంత కష్టమా, ఈ జీవితమే ఇంత, అందుకే కేవలం చదువే, ఉద్యోగమే, కేవలం మాటల్లోనే కాదు, దేవుడు బ్రేక్ లేసి చూపిస్తాడు. ఎందుకు ఈ జీవితం ఏంటి? జీవితకాల సిద్ధపాటు. ఎవరి కొరకు? వధువు కొరకు. ఎవరి వధువు కొరకు? క్రీస్తు వధువు కొరకు. దట్ ఇస్ ద అల్టిమేట్ ప్లాన్. దీస్ ఆర్ థింగ్స్ దట్ యూ నీడ్ టు కీప్ ఫర్ యువర్ సెల్ఫ్ టు టీచ్ యువర్ నెక్స్ట్ జనరేషన్. మిగిలిన మెసేజ్లు పాస్ చేస్తారో లేదో, కానీ ఇది మట్టుకు మీ తర్వాత తరానికి పాస్ చేయాలా. యూ నీడ్ టు పాస్ ఇట్ ఆన్ టు ద నెక్స్ట్ జనరేషన్. ఓకే, you write it in a book, pass it on, pass these things. Okay. నజరేయుడైన యేసయ్య, ఇదిగో ప్రభువా, నీ బిడ్డలను ముట్టి స్వస్థపరచండి. వారి ఉద్యోగంలో కొత్త ఉద్యోగాలు వారికి ద్వారము తెరవండి. వివాహాలు సరళము చేయండి అయ్యా. ఎవరికి ఇంకా వివాహం జరగలేదు, వివాహాలు జరిగించండి. మరి ప్రత్యేకంగా తలనొప్పి, సైనస్, మైగ్రెయిన్, క్యాన్సర్, ఎయిడ్స్, ట్యూమర్, గెడ్డలు, చర్మ వ్యాధి, నరముల్లో వ్యాధి, కిడ్నీలు, లివర్, గాల్ బ్లాడర్, రక్తము,
ఎముకలు తల నుంచి అరికాల వరకు ఈరోజు వాక్యం విని పశ్చాత్తాపడ్డారు కనుక అయ్యా ప్రతి రోగమును తీసివేసి పరిపూర్ణ స్వస్థత వారికి దయచేయండి. వాళ్ళలో నూతన ఆత్మ దయచేయమని ప్రార్థిస్తున్నాము. గివ్ దెమ్ ఎ న్యూ స్పిరిట్, హీల్ దెర్ బాడీస్, న్యూ స్ట్రెంగ్త్, స్ట్రెచ్ దెర్ లైఫ్. ఆర్థికంగా ఆశీర్వదించండి. బ్లెస్ దెమ్, హీల్ దెమ్. నజరేయుడైన యేసుని ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. టుడే యువర్ లైఫ్ is going to become like an arrow. Talk to your neighbor and say, congratulations that you are going to be an arrow in the kingdom. God bless you.